హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రభాకర్ పులవర ఛానల్. ఇది నిన్న అమావాస్య అండి. ఆదివారం రోజు తీసిన వీడియో అనమాట. ఇది ఆదివారం అమావాస్య రోజు వీడియో. అయితే మేము ఇక్కడ శివాలయం గుడికి వచ్చామన్నమాట. ఇక్కడ ఎందుకు వచ్చామంటే మేము అమావాస్య రోజు ప్రతి అమావాస్యకి ఇక్కడ కాలభైరవ అభిషేకం, అలానే గణపతి హోమం, నవగ్రహ హోమాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ. అయితే అందుకనే ఇక్కడికి ఈరోజు ఆ పూజలో పాల్గొనడానికి వచ్చాం మేము. అంటే పూజలో పాల్గొనాలి అంటే ఆ రోజంతా ఉపవాసం ఉండాలన్నమాట. భార్యాభర్తలిద్దరూ కూడా ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండాలి. అంటే ఎవరైతే పూజలో పాల్గొనాలనుకుంటున్నారో వాళ్ళు ఉపవాసం ఉండాలన్నమాట, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడాను. అయితే పంతులు గారు 5:30కి రమ్మన్నారు. కరెక్ట్గా మేము 5:30కి వెళ్ళేసరికి ఎవరు లేరు, ఇంకా అక్కడ రాలేదు ఎవరు కూడా. సరే వచ్చాం కదా అని చెప్పేసి ఒకసారి ప్రదక్షిణలు చేద్దామని చెప్పేసి ప్రదక్షిణలు చేసాము. ఒకసారి చూడండి, గుళ్ళోనే ఆవు కూడా ఉంది. ఇది ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం కట్టినటువంటి శివాలయం అనమాట. దీన్ని ఇప్పుడు పాత శివాలయం అంటున్నారు. ఎందుకంటే మాకు బైపాస్లో ఇంకొక శివాలయాన్ని కట్టారు, దాన్ని శివసాయి క్షేత్రం అంటారు. అలానే దీన్నేమో పాత శివాలయం అని పిలుస్తున్నారు. ఇప్పుడు శివాలయాలు అనేసరికి కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పేసి దీన్ని పాత శివాలయం అని పిలుస్తున్నారు. అయితే ఇక్కడ ప్రతి అమావాస్య రోజు ఈ కాలభైరవ అభిషేకం అనేది జరుగుతుంది. దాంతోపాటుగా హోమం కూడా జరుగుతుంది అనమాట. ఇంతకుముందు మేము చాలాసార్లు అంటే ఒక 3-4 నెలలు అలా వరుసగా పార్టిసిపేట్ చేసాం. తర్వాత కొన్ని కారణాల వల్ల రావట్లేదు. మళ్ళీ ఈరోజే వచ్చామన్నమాట గుడికి. అంటే లాక్ చేసి ఉన్నాయి, టెంపుల్ అంతా కూడా లోపల లాక్ చేసి ఉన్నాయి. జస్ట్ ఊరినే వెళ్ళి దండం పెట్టుకొని గంట కొట్టేసి వచ్చేసాము పక్కకి. వస్తారు, పంతులు గారు వచ్చే టైం అయిందన్నారు. మళ్ళీ వెళ్ళి రావడం ఎందుకు అని చెప్పేసి ఇక్కడే కూర్చుందాం అని చెప్పేసి ప్రదక్షిణలు చేసుకొని ఇలా మనకి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. శివాలయం ఇది. ఇక్కడ అన్నపూర్ణాదేవి కూడా ఉంటుంది పక్కనే. అయితే ఒకసారి ఇలా ప్రదక్షిణలు చేసి అక్కడ ఉన్నటువంటి దేవతామూర్తులందరినీ కూడా మేము దర్శించుకున్నాం. ఇది ఇక్కడేనండి అభిషేకం జరిగేది, కాలభైరవ స్వామి. ఈ కాలభైరవ స్వామికి ఇప్పుడు అభిషేకం చేస్తారనమాట కొద్దిసేపట్లో. ఈ శివాలయంలోనే పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందండి. ఇదేమో ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఇది కూడా ప్రస్తుతానికి లాక్ చేసే ఉంది. ఓపెన్ చేస్తారు 6-6:30 ఆ టైంకి ఓపెన్ చేస్తారంట. ఇక్కడ సీతారాముల చిత్రాలు చాలా బాగా వేశారు దీనిపైన. ఇక్కడ కూడా ఒకసారి అలా ప్రదక్షిణ చేసి వెళ్ళి కూర్చున్నాం అనమాట. మిగతా వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేద్దామని చెప్పేసి. అలా శివాలయానికి ఒకసారి, తర్వాత ఈ ఆంజనేయ స్వామి గుడికి ఒకసారి ప్రదక్షిణ చేశాము. ఇక్కడ కూడా లాక్ చేసి ఉండటం వల్ల సరిగా క్లియర్గా కనిపించట్లేదు ఆంజనేయ స్వామి. సరే వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేద్దాం అని చెప్పేసి ఇక్కడ ఇందాక మండపం చూపించాను కదండి స్టార్టింగ్లో, ఆ మండపం మీద కూర్చున్నాం అనమాట. చిన్నప్పుడు ఆ మండపం మీద ఆడుకునేవాళ్ళం సరదాగా. అంటే అప్పుడు ఇంత బాగా అభివృద్ధి చెందింది కాదు ఇది. అయితే ఇప్పుడు అభిషేకం స్టార్ట్ చేశారండి. అభిషేకం కోసం మనం ఆవు పాలు, పెరుగు, అలానే తేనె, ఇంకా ఆవు నెయ్యి, పంచదార, గంధం, అలానే పసుపు, కుంకుమ, విభూది, అలానే మనకు కావాలంటే నచ్చితే చెరుకు రసం, కొబ్బరి నీళ్ళు ఇలాంటివి కూడా తీసుకెళ్ళొచ్చు అండి. మన ఇష్టం, మన ఓపికను బట్టి ఎన్నైనా తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు ఫస్ట్ పాలతో అభిషేకం చేస్తున్నారండి ఇక్కడ. ముందుగా ఏం చేశారంటే ఇక్కడ గణపతి పూజ చేశారు. గణపతి పూజ చేసి అందరి గోత్రనామాలు చదివేసి తర్వాత ఇక్కడ అభిషేకం స్టార్ట్ చేశారు. తర్వాత పెరుగుతో కూడా అభిషేకం చేస్తున్నారు. ఇలానే మనం తీసుకొచ్చినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో కూడా ఇక్కడ అభిషేకం చేయటం అనేది జరుగుతుందన్నమాట. తర్వాత
ఆవు నెయ్యితో కూడా ఇప్పుడు వేస్తున్నారు పంతులు గారు. ఆవు నెయ్యితో అభిషేకం చేస్తున్నారనమాట. అయితే ఇది కొంచెం టైం ఎక్కువ పట్టే పూజేనండి, ఎక్కువ టైమే తీసుకుంటుంది. కాకపోతే ఈ పూజ వల్ల ఉపయోగం ఏంటంటే మనకి మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. అలానే మనకి ఏవైనా ఆర్థిక ఇబ్బందులు అలాంటివి ఏవైనా ఉంటే ఆ ఇబ్బందులు పోయే మార్గాలు కనిపిస్తాయి అని చెప్పేసి ఒక నమ్మకం అనమాట. మాకైతే అలానే అనిపించింది ఇంతకుముందు చేయించుకున్నప్పుడు. అందుకనే మేము మళ్ళీ వచ్చాం. ముందు మనకి మానసిక ప్రశాంతత అనేది వస్తుందండి అభిషేకం చేయించుకున్న తర్వాత మనకి. తర్వాత తేనెతో కూడా అభిషేకం చేస్తున్నారు. ముందు పాలు, పెరుగు, తర్వాత నెయ్యి, తర్వాత ఇప్పుడు తేనెతో అభిషేకం చేస్తున్నారు. అయితే ఆ అభిషేకం చేసినంతసేపు కూడా అక్కడ మంత్రాలు చదువుతూనే ఉంటారు. వేరే పంతులు పవన్ గారు ఉంటారు. పవన్ గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇక్కడ సుమన్ గారు అని వాళ్ళ బ్రదర్ అనమాట. ఈ పంతులు గారేమో ఇక్కడ అభిషేకం చేస్తూ ఉంటారు. తర్వాత పంచదారతో కూడా వాటర్ పోసేసి పంచదారతో కూడా అభిషేకం చేస్తున్నారు. ఇలా మనం తీసుకొచ్చినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో కూడా ఇక్కడ అభిషేకం చేస్తారనమాట. అయితే స్టార్టింగ్లో ఫస్ట్లో ఏం చేసేవాళ్ళు అంటే మనం తీసుకెళ్ళిన పదార్థాలతో మనతోనే చేపించేవాళ్ళు అభిషేకం. మనం ఏవైతే తీసుకెళ్ళామో పదార్థాలు వాటితో ఎవరు తీసుకెళ్లారో వాళ్ళతోనే చేపించేవాళ్ళు అనమాట. కానీ ఏంటంటే ఇప్పుడు కాస్త రద్దీ ఎక్కువైంది, అందుకని లేట్ అయిపోతుందని చెప్పేసి మొత్తం అయ్యగారే చేస్తారు. మన గోత్రాలతో మన పేర్లన్నీ చదివేసి ఇక్కడ అయ్యగారే ఈ అభిషేకాన్ని చేస్తారనమాట. అయిపోయిందండి మొత్తం. ఇంకా పాలు, పెరుగు, పంచదార, తేనె, నెయ్యి అన్నిటితో చేసేసారు. మళ్ళీ ఒకసారి వాటర్తో అభిషేకం చేస్తున్నారనమాట. అంటే వాళ్ళు మొత్తానికి అడుగుతున్నారు. తర్వాత చెరుకు రసంతో అభిషేకం చేస్తున్నారండి. చెరుకు రసం అది మన ఇష్టం, కావాలంటే తీసుకెళ్ళచ్చు, లేదంటే లేదు. చెరుకు రసంతో అభిషేకం చేస్తున్నారు. ఇప్పుడు చాలానే వచ్చాయి బాటిల్స్, చాలామంది తీసుకొచ్చారు. చెరుకు రసం, కొబ్బరి నీళ్ళు ఇలా వీటితో కూడా అభిషేకం చేస్తారనమాట, ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు అయితే ఇక్కడ వాలంటీర్గా సేవ చేయడానికి చాలామంది వస్తారు. అంటే పిల్లలనే కాదు, పెద్దోళ్ళనే కాదు, ఎవరైనా సరే భక్తి ఉన్నవాళ్ళు కొంతమంది ఇక్కడ వాలంటీర్గా సేవ చేయడానికి వస్తారనమాట. సాయంత్రానికి గుడి శుభ్రం చేయటం కానివ్వండి, లేదా వాళ్ళకి తోచిన పని ఏదో ఒకటి ఇక్కడ చేసి కొంత సమయాన్ని ఇక్కడ గడిపెళ్తే వాళ్ళకు కూడా మనసుకి ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళ భావన అనమాట. ఇలా చెరుకు రసం, కొబ్బరి నీళ్ళు వీటన్నిటితో కూడా అభిషేకం చేస్తున్నారు. అయితే ఇంతకుముందు మేము చేయించుకున్నప్పుడు కూడా మాకు చాలా బాగా అనిపించింది. అందుకని చెప్పేసి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినా మళ్ళీ వచ్చామన్నమాట ఈసారి. చివరగా మిగిలిపోయినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో కూడా చేసేస్తున్నారు అభిషేకం. తర్వాత ఇప్పుడు పసుపులో వాటర్ కలిపేసి ఆ పసుపుతో చేస్తున్నారు అభిషేకం. అందరూ తీసుకొచ్చినవన్నిటిని కూడా ఒక దగ్గర సేకరించి ఆ మొత్తంలో వాటర్ కలిపేసి పసుపుతో కూడా చేశారనమాట ఇప్పుడు అభిషేకం. ఒకదాని తర్వాత ఒకటి అందరూ భక్తులు తీసుకొచ్చినటువంటి కుంకుమ ఏదైతే ఉందో ఆ కుంకుమతో కూడా ఇలా అభిషేకం చేస్తారు మొత్తాన్ని కలిపేసి. ఇక్కడ ఎక్కువ తక్కువ అనే భేదం ఏమీ ఉండదు, అందరూ తీసుకొచ్చిన మొత్తాన్ని కలిపేసి చేస్తారనమాట. తర్వాత విభూతితో కూడా అభిషేకం చేస్తున్నారు. ఇలా ఇక్కడ ఈ కాలభైరవ అభిషేకం జరిగిన తర్వాత కాలభైరవ అష్టకం కూడా చదువుతారండి. ఆ కాలభైరవ అష్టకం మనం ఇంట్లో చదువుకున్నా విన్నా కూడా చాలా మంచిది. ఎందుకంటే శివుడు ఉండే ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశానికి కాలభైరవుడు కాపలాగా ఉంటాడంట.
అక్కడికి మనం చేరుకోవాలి అంటే ముందు కాలభైరవుడిని ప్రసన్నం చేసుకోవాలంట. అందుకనే ఇలా ఇక్కడ ప్రతి శివాలయంలో కూడా మనకి ఈ కాలభైరవ విగ్రహం అనేది కంపల్సరిగా ఉంటుంది. తర్వాత విభూతితో కూడా ఇలా అభిషేకం చేశారు. తర్వాత గంధం అండి, ఇది గంధంతో కూడా అభిషేకం చేస్తున్నారు. మనం తీసుకొచ్చిన గంధం ఏదైతే ఉందో దానిలో వాటర్ కలిపేసి మొత్తానికి కూడా ఇలా అభిషేకం చేశారనమాట. తర్వాత ఇదేమో పన్నీర్ అండి, పన్నీర్తో కూడా చేశారు. తర్వాత ఇక్కడేమో హోమం అండి, హోమం చేస్తున్నారు, గణపతి హోమము. అలానే నవగ్రహాల యొక్క హోమం ఏదైతే ఉందో అది కూడా చేస్తున్నారు ఇక్కడ. తర్వాత ఇక్కడ ఇవి చేయించుకుంటే అందరికీ కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి నమ్మకం అనమాట. అందుకని ఎక్కువ మొత్తంలోనే వచ్చారు. అక్కడ చివరిలో పూర్ణాహుతి, హోమం అయిపోయిన తర్వాత అందులో పూర్ణాహుతిని సమర్పిస్తున్నారు. ఎక్కువ టైం తీసుకున్నా కూడా అక్కడ ఉండి పూజ అంతా చూసినందుకు మాకు చాలా బాగుందండి. ఇదిగోండి అలంకరించిన తర్వాత ఇలా ఉంటారనమాట స్వామి, కాలభైరవ స్వామి. మీకు కూడా దగ్గరలో ఏదైనా అవకాశం ఉంటే ఇలా పాల్గొనండి. హారతిస్తున్నారు. ఓకే అండి, అయిపోయింది, ఇంకా కాలభైరవ అభిషేకం అయిపోయింది. ఓకే అండి, వీడియో నచ్చితే ప్లీజ్ ఒకసారి లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలుంటే మీరు కూడా శివాలయం ఏదైనా దగ్గరగా ఉంటే అక్కడ అడిగి చేయించుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.